అన్న నేను చిరంజీవి గారిది టాప్ 10 మూవీస్ చూడాలనుకుంటున్నాను, లిస్ట్ చెప్పు. చిరంజీవి గారు టాప్ 10 మూవీస్ అంటే ఫస్ట్ ఖైదీ వస్తుంది. ఓకే. ఖైదీలో వచ్చేసి వాళ్ళ అక్కకి జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవడంలో చిరంజీవి గారు ఎన్ని కష్టాలు పడ్డారు అనేది సినిమా కాన్సెప్ట్. ఓకే. సినిమా బాగుంటుంది చూడు. రెండోది పసివాడి ప్రాణం. ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, మోగు పిల్లాడు. ఆ పిల్లాడిని విలన్ దగ్గర నుంచి ఎలా కాపాడాలి అనేది కాపాడుకోవడం కోసం ట్రై చేసే ప్రయత్నమే పసివాడి ప్రాణం కాన్సెప్ట్. ఓకే. మూడోది జగదేకుడు అతిలోక సుందరి అనమాట. ఓకే. జగదేకుడు అతిలోక సుందరి ఒక దేవకన్యకి ఒక సాధారణ వ్యక్తికి మధ్య జరిగే ఒక స్టోరీ. ఇందులో ఇళయరాజా సార్ ఇచ్చిన మ్యూజిక్, సాంగ్స్ హైలైట్గా ఉంటాయి. నాలుగోది గ్యాంగ్ లీడరు. గ్యాంగ్ లీడర్లో చిరంజీవికి ఇద్దరు అన్నదమ్ముళ్ళు, టోటల్ ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు అనమాట. ఆ ముగ్గురు అన్నదమ్ములకి సాయం చేస్తూ కుటుంబం కోసం ఆయన పడే కష్టాలు ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో చూపించిండ్రు. కుటుంబం కోసం పోరాడే ఒక వ్యక్తి చిరంజీవి. గ్యాంగ్ లీడర్ కూడా చాలా పెద్ద హిట్ అయిన సినిమా. తర్వాత వచ్చి ఘరానా మొగుడు. ఘరానా మొగుడు వచ్చేసి ఒక ఫ్యాక్టరీలో వర్కర్గా ఉంటూ అదే ఫ్యాక్టరీకి యజమాని అయిన నగ్మా గారికి బుద్ధి చెప్పి సరైన దారిలో పెట్టాలనుకోవడమే కాన్సెప్ట్ అనమాట. ఘరానా మొగుడు కూడా బాగుంటుంది. 6వ సినిమా ముఠా మేస్త్రి. ఒక కూరగాయల మార్కెట్లో ఒక మేస్త్రిగా ఉంటూ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా అందరితో బాగుండేవాడు చిరంజీవి అనమాట. తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చి రాజకీయంలో ఉన్న కొన్ని లోపాలని సరిదిద్దాలనుకుని రాజకీయంలోకి వస్తాడు. అది ముఠా మేస్త్రికి సంబంధించిన కాన్సెప్ట్. 7వది వచ్చి రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడు వచ్చేసి చిరంజీవి గారు డ్యూయల్ రోల్. ఒకటి ఆటో జాని, ఒకటి కళ్యాణ్, ఒక కంపెనీకి యజమానిగా ఉంటాడు అనమాట. కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ ప్లేస్లోకి జానీ వస్తాడు. అది రౌడీ అల్లుడుకున్న కాన్సెప్ట్. సో సాంగ్స్ పరంగా బప్పిలహరి గారు కొట్టిన మ్యూజిక్ సూపర్గా ఉంటాయి. ఇప్పటికీ చిలుకాక్షేమం అనే సాంగ్ ఇప్పుడు కూడా వింటూ ఉంటారు జనాలు. సో మంచి సాంగ్స్ ఉన్న మంచి కామెడీ ఉన్న సినిమా రౌడీ అల్లుడు. 8 వచ్చి ఇంద్ర. ఇంద్రాలో రాయలసీమ ప్రాంతంలో నీళ్ళ కరువు అయ్యి జనాలు అల్లాడిపోతుంటే ఆయనకున్న ఆస్తిపాస్తుల్ని త్యాగం చేసి వాళ్ళకు ఒక రిజర్వాయర్ కట్టించి కొన్ని కారణాల వల్ల సీమను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. అది ఈ సినిమాకున్న కాన్సెప్ట్ అనమాట. 9 వచ్చి ఠాగూరు. ఇది వచ్చి ఆల్రెడీ తమిళ్ మూవీ రీమేక్, రమణ రీమేక్ అనమాట. ఈ సినిమాలో చిరంజీవి గారు ఒక ప్రొఫెసర్గా నటించుంటాడు. లంచం తీసుకొని ఒక ప్లేస్లో కొన్ని అపార్ట్మెంట్లు కట్టడం వల్ల ఆ అపార్ట్మెంట్ కూలిపోవడం వల్ల చిరంజీవి గారికి తగిలిన కొన్ని దెబ్బల వల్ల లంచం అనే మహమ్మారిని అంతం చేయాలనేసి పోరాడే ఒక వ్యక్తి కథ ఠాగూర్. 10వ సినిమా సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి ఒక స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడి కథ. యాక్చువల్గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన పేరు, బట్ సినిమాకి వచ్చేసరికి సైరా నరసింహారెడ్డి అని పెట్టినరు. ఈ కథని 12 సంవత్సరాలు అనుకుంటూనే ఉన్నారు చిరంజీవి గారితో చేయాలనేసి. ఈ సినిమా ఫస్ట్ కృష్ణవంశీ గారి దగ్గర పోయింది, తర్వాత వివి నాయక్ గారి దగ్గర పోయింది, ఆఖరికి సురేందర్ రెడ్డి దగ్గరికి వచ్చింది. సురేందర్ రెడ్డి గారు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించుంటారు. పరశూరి భద్రస్ గారు 12 సంవత్సరాలు ఈ కథని వాళ్ళ భుజాల పైన పెట్టుకొని మోసినందుకు ఒక తగిన ప్రతిఫలం దక్కిందనమాట. అది చిరంజీవి గారి టాప్ 10 మూవీస్.